చంద్రబాబు సహా కూటమి నేతల ఆలోచనలు దుర్మార్గంగా ఉన్నాయని, వాళ్ళు చేస్తున్న ఫిర్యాదుల వల్లే లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఈసీ అనుమతి ఇవ్వట్లేదని మంత్రి బొత్స అన్నారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూతకు ఇలానే అనుమతి రాలేదన్నారు బొత్స. విద్యా దీవెనకి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి. రొటీన్ కోర్స్ ఇది. దానికి ఇంత నీచంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ వచ్చి దాని మీద ఆపడం. అలాగే ఇన్పుట్ సబ్సిడీ, ఈ సైక్లోన్ డ్రాఫ్ట్ కలిపి 11,60,000 మంది, సుమారు 1,294 కోట్లు. అది రిలీజ్ చేసి అది పర్మిషన్ అడిగితే బ్యాంకుల నుంచి అడ్జస్ట్ చేస్తాం ఆ బెనిఫిట్స్ కంటే దానికి పర్మిషన్ ఇవ్వదు. మరి రైతు అలాగే పంట పండించుకుంటారు. రైతు అలాగా వాడు ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు? ఇంత ఇది ఒక నీచం. విద్యా దీవెనకి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి. రొటీన్ కోర్స్ ఇది. దానికి ఇంత నీచంగా ఈ కూటమి